10వ తరగతి పాస్ అయితే నీ కొండకు నడిచొస్తా. ఇంటర్లా మంచి మార్కులు వస్తే నెత్తెంటికెలిస్తా. మంచి కొలువొస్తే ఫస్ట్ నెల జీతం నీ గల్లెలేస్తా. దంద మంచిగా అయితే ముక్కు పుడక ఏపిస్తా. ఇట్లా మొక్కుకుంటారు. కోరినై తీరితే అటెన్క మల్లోపారొచ్చి మొక్కులు అప్పచెప్తారు. పబ్లికే కాదు లీడర్లు సుతగంతే. సేమ్ గట్లనే గీసారొచ్చిండు. కానీ ఒక్కడే కాదుల్లో. కరీంనగర్ మేయరు డిప్యూటీ మేయరు కమలం కార్పొరేటర్లు అందరిని ఇంట పెట్టుకుని చార్మినార్ భాగ్యలక్ష్మి గుడికి వచ్చిండు సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు. మున్సిపల్ ఎలక్షన్ లో మా వాళ్ళని గెలిపించి మాకు మేయర్ సీట్ ఇస్తే మళ్ళొచ్చి మొక్కు తీర్చుకుంటా అని మొక్కిండట. కోరుకున్నట్టే అయిందని వచ్చిండు అన్నట్టు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలా ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ను గోల్డెన్ టెంపుల్ గా 100% మార్చుతాం. తెలంగాణలో బీజేపీ గెలిచినాక భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి బంగారం దాపిస్తారట. అట్లనే రాజకీయాలు కూడా ఎన్నో ఇళ్ళ పెట్టిండు సారు. ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎంఏ పార్టీ బూట్లు నాకు ఇలా బతుకు మీ బతుకు ఎందుకో అర్థం కాదు.